Hi friends, welcome back to our channel @all-in-one-dolly. Please like, share and subscribe our channel. బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి, నా ఫర్దర్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. ఈరోజు వచ్చేసి మనం వంకాయతో రోటి పచ్చడి చేసుకుంటున్నామండి. ఎంతో టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి, మీరు ఖచ్చితంగా వదలరు. ఇది అంత టేస్ట్గా ఉంటుంది. ఇది వచ్చేసి ముందుగా బాండీ పెట్టుకుని కొంచెం ఆయిల్ పోసుకోవాలండి. దానికంటే ముందుగా మన ఛానల్లో ఇంకా కుకింగ్ వీడియోస్ చాలానే పోస్ట్ చేస్తున్నాను. మన దానిలో షార్ట్స్ ఉన్నాయి, కుకింగ్ వీడియోస్ ఉన్నాయి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇది ముందుగా ఆయిల్ పోసుకుని అది హీట్ ఎక్కిన తర్వాత ఆ పచ్చిమిర్చిని అలా మనం కట్ చేసుకుంటే అవి ఎగిరి పైన పడకుండా ఉంటాయండి. అందుకని వాటిని అలా కట్ చేశాను. తర్వాత వాటిని అలా ఫ్రై చేసుకోవాలి. ఈలోపు ఏం చేద్దామంటే మనం వంకాయలు తీసుకుని, దీనికి నేను 1/2 kg వంకాయలు అలా తీసుకున్నానండి. ఈ వంకాయలు తీసుకుని చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని ఫ్రై చేసుకోవాలండి. చూపిస్తున్న విధంగా అన్ని వంకాయలు కట్ చేసుకోవాలి. ఈ వంకాయలు చాలా టేస్టీగా బాగుంటాయండి. చూపిస్తున్న విధంగా అలా పచ్చిమిరపకాయలు వేగుతున్నాయి కదా, అందులోని ఈ వంకాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి. ఇట్లా వంకాయ ముక్కలు కూడా అన్నీ మగ్గాలండి. తర్వాత మనం టమాటోస్ తీసుకుని వాటిని నీట్గా కట్ చేసుకోవాలి. ప్లీజ్ ఫ్రెండ్స్, ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. తర్వాత వచ్చేసి మనం టమాటో ముక్కలన్నీ అందులో వేసుకొని మగ్గించుకోవాలండి. బాగా ఫ్రై చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది ఇది. రోటి పచ్చడి ఒకప్పుడు వెనకటి కాలంలో తినేవాళ్ళు కదా మన పెద్దవాళ్ళు. ఎంతో హెల్తీగా ఉంటుంది. మిక్సీలో కన్నా కూడా రోట్లో నూరుకున్న పచ్చడి అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత మనం అందులో కరివేపాకు వేసుకున్నాము. కరివేపాకు కూడా చాలా మంచిది కదా కళ్ళకి, విటమిన్ ఏ ఉంటుంది కాబట్టి. తర్వాత కొంచెం చింతపండు, జీలకర్ర ఇవన్నీ కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలి మాడిపోకుండా. తర్వాత కొత్తిమీర కూడా వేసుకోవాలి. కొత్తిమీర కూడా చాలా టేస్ట్గా ఉంటుంది, బాగుంటుంది ఇందులో. తర్వాత వచ్చేసి వాటిని అలా ఫ్రై చేసుకోవాలి. ప్లీజ్ ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, చూసి వెళ్ళిపోకుండా. ఇది వచ్చేసి ఇంకా మన దాంట్లో చాలా చాలా కంటెంట్ వస్తుందండి. చాలా వీడియోస్ కూడా పోస్ట్ చేస్తున్నాను. ఈ తర్వాత వచ్చేసి ఫ్రై అయినాయి కదా, ఫ్రై అయిన తర్వాత వాటిని చల్లారి పెట్టుకోవాలి పక్కన. ఈలోపు రోల్ తీసుకుని నీట్గా కడిగేసుకుందామండి. చాలా బాగుంది కదా, చిన్న చిన్న రోల్ అండి. తర్వాత దాంట్లో టొమాటో, ఇందాక మనం ఫ్రై చేసుకున్నాం కదండి, టొమాటోస్, కొత్తిమీర, జీలకర్ర ఇవన్నీ, పచ్చిమిర్చి, వంకాయ ముక్కలు ఇవన్నీ వేసుకుని చక్కగా దంచుకోవాలండి. చాలా బాగుంటుంది. ఇంకా మీరు మిక్సీలో మాత్రం వేసుకోకండి, టేస్ట్ ఇట్లాగే బాగుంటుంది. కొంచెం కల్లుప్పు వేసుకుని దంచుకుంటూ ఉండాలండి. తర్వాత ఏం చేస్తామంటే ఆ దంచుకున్న అదంతా పచ్చడి మొత్తం ఒక గిన్నెలో తీసేసుకుని ఇందులో తర్వాత ఒక ఇంగ్రీడియంట్ వేయబోతున్నామండి. అది వేస్తే ఇంకా టేస్ట్ ఇంకా మారిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. వెల్లుల్లి వేయబోతున్నామండి. వెల్లుల్లి వేసి దంచుకుంటే అప్పుడప్పటికి పచ్చడిలో చాలా బాగుంటుందండి. అట్లా వెల్లుల్లి దంచుకుని, అంటే మరీ పేస్ట్గా కాకుండా కొంచెం కచ్చా పచ్చాగా దంచుకుని వేసుకోవాలి. అంతేనండి, రోటి పచ్చడి రెడీ అయిపోయినట్టే. ఒకసారి ఖచ్చితంగా టేస్ట్ చేయండి, ట్రై చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.